అదిరన్ సంచ మహేశ్వరం కి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. ప్రస్తుతం మనం ఉన్నాం జిమ్ఖానా గ్రౌండ్స్ లో. చూడండి ఎంత మంది పిల్లలు వెయిట్ చేస్తున్నారో. ఎందుకో తెలుసా? హెచ్సిఏ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అండర్ 14 బాయ్స్ ని సెలెక్ట్ చేస్తుంది క్రికెట్ కోసం. సో అందుకోసమే ఇంతమంది వేల మంది పిల్లలు మార్నింగ్ నుంచి కూడా క్యూ కట్టి మరీ వెయిట్ చేస్తా ఉన్నారు. మనకు తెలుసు క్రికెట్ అంటేనే వెయిటింగ్ ఎక్కువ, క్రికెట్ అంటేనే ఓపిక ఉండాలి. అలా అయితేనే సక్సెస్ అవుతారు, లేకపోతే కష్టం. సో ఓపిక్గా పిల్లలందరూ వెయిట్ చేస్తున్నారు. వీళ్ళందరినీ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు తమకి ఛాన్స్ వస్తుందా లోపలికి వెళ్ళి తనని తాను ప్రూవ్ చేసుకుందాం ఒక్కసారి ఆడేసి అని చెప్పేసి వెయిట్ చేస్తా ఉన్నారు. చాలా మంది పిల్లలు క్యూలో ఉన్నారు. ఒకసారి మాట్లాడితే ఎక్కడి నుంచి వచ్చావు నాన్న? ఎప్పటి నుంచి ఉన్నావు? ప్రగతి నగర్ నుంచి వచ్చాము. 7:30 అక్కడ నుంచి వచ్చాము. అవునా? ఓకే. సో చాలా మంది పిల్లలు ఉన్నారు. ఏమనిపిస్తుంది చూస్తుంటే? చాలా బాగుంది, ఎక్సైటెడ్ గా ఉంది. ఏం చదువుతున్నావు? 8th క్లాస్. ఏ అకాడమీ? ప్రగతి స్కూల్ క్రికెట్ అకాడమీ. ఎలా అనిపిస్తుంది అండి? కొన్ని వేల మంది పిల్లలు, నిజంగా అసలు వీళ్ళని చూస్తుంటే ఎంత క్రీడా స్ఫూర్తి ఉంది పిల్లల్లో అనిపిస్తుంది. అలాగే హైదరాబాద్ లో ఇంతమంది క్రికెట్ బుడ్డి క్రికెట్ ప్లేయర్స్ ఉన్నారా అనిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ సో హ్యాపీ, వి థ్యాంక్స్ఫుల్ టు ద ఎస్సీఏ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వీఆర్ నాట్ నెవర్ ఎక్స్పెక్టేషన్ దిస్ మచ్ ఆఫ్ క్రికెట్ ఇన్స్పైర్ ఆఫ్ ఫర్ ద తెలంగాణ. దీనికి మనం అందరం కూడా అప్రిషియేట్ చేయాల్సే. తెలంగాణ పేరెంట్స్ కొంతమంది ఇరిటేషన్ అవుతుంది, వాస్తవమే. ఇది 90 overs మ్యాచ్ అనుకొని మనం సో వీఆర్ ఫీల్ ద హ్యాపీ. ప్లీజ్ కోఆపరేట్ టు ద ఆల్ ద పేరెంట్స్ టు ద హెచ్సిఏ. ఎందుకంటే వాళ్ళు కూడా ఇంత స్టూడెంట్స్ వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. మనం వాళ్ళ సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ప్రతిభావంతులందరినీ కూడా ఎస్సీఏ ముందుకు తీసుకురావాలనే ఆలోచనతోటి ఈ 2 days ప్రోగ్రామ్ పెట్టింది. చిన్న ఇష్యూస్ అయితే ఉంటే అది కామన్ ఎక్కడైనా స్పోర్ట్స్లో. అందరూ కోఆపరేట్ చేసుకొని పేరెంట్స్ ముందుకు వెళ్దాం. సపోర్ట్ టు ద ఎస్సీ అని చెప్తున్నాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఎవరిని తీసుకొని వచ్చారు? ఎలా అనిపిస్తుంది ఇంతమంది పిల్లల్ని చూస్తుంటే? హాయ్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు హెచ్సిఏ అండి. ఐఎమ్ ఫ్రమ్ నాగోల్. మా బాబుని తీసుకొని వచ్చాను. హీ స్టడింగ్ ఇన్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అండ్ ఏ క్లాస్ అండి? 7th grade అండి. 7th grade. హీ ఈజ్ ఫ్రమ్ ఎంసీఏ అంటే ఎంఎస్ క్రికెట్ అకాడమీ నుంచి చేస్తున్నాడండి. సో వీఆర్ హ్యాపీ టు బీ హియర్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. కాకపోతే ఏంటంటే ఇందాక సార్ చెప్పినట్టుగా దేర్ ఆర్ సమ్ ప్రోస్ అండ్ క్రాన్స్ అండి. బట్ స్టిల్ ఏంటంటే పేరెంట్స్ చాలా పీస్ఫుల్గా ఉండాలి, ఓపికతో ఉండాలి. అట్లాగే పిల్లలకి కూడా నేర్పించుకోవాలి. ఇట్స్ దేర్ డే నౌ, దే హ్యావ్ టు షో దేర్ పేషెన్స్. సో ఈవెన్ వీ హ్యావ్ టు బీ పేషెన్స్ అనమాట. కాకపోతే ఒకటి అనిపించింది ఏంటంటే ఈ 2 daysది కాకుండా ఇంకొక డే ప్రొలాంగ్ అవుతే పిల్లలందరూ ఎక్కువ మంది వస్తే ఇంకొక 2-3 days కూడా ప్రొలాంగ్ చేస్తారట అండి. ఆల్రెడీ ఎక్స్టెండ్ చేస్తామని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉంది వాళ్ళ దగ్గర నుంచి. గుడ్ అండి. అట్లా ఎక్స్టెండ్ అవుతే మాత్రం అందరికీ ఛాన్స్ వస్తుంది అనే ఎక్స్పెక్టేషన్స్. కాకపోతే అందరము పేషెన్స్తో ఉండాలి. ఈవెన్ మార్నింగ్ 6 నుంచి వచ్చిన పేరెంట్స్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఫార్ అవే నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీ హ్యావ్ టు బీ పేషెన్స్ అంతే. అండ్ థ్యాంక్స్ టు హెచ్సిఏ. ఎగ్జాక్ట్లీ అండి. మార్నింగ్ 7-7:30కి చూసినప్పుడేమో 700-800 క్రౌడ్ ఉండే. ఇప్పుడు అబౌవ్ 1000s ఉన్నారు. ఈ గేటే కాదు, అటువైపు గేట్ నుంచి కూడా ఉన్నారు. సో చాలా క్రౌడ్ ఉంది. హ్యాట్స్ ఆఫ్ టు కిడ్స్ అండ్ పేరెంట్స్ యాక్చువల్లీ. కరెక్ట్. స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు. ఎలా అనిపిస్తుంది ఇంతమంది పిల్లల్ని చూస్తుంటే? ఏమనిపిస్తుంది? వెరీ థ్యాంక్ఫుల్ అండి హెచ్సిఏకి. బికాజ్ ఏంటంటే మోర్ దెన్ 5000 స్టూడెంట్స్ అనేది రావడం అనేది చాలా గ్రేట్ అండి. సో ఇలాంటి చిన్న క్రికెటర్స్ ఎంకరేజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెన్స్. థ్యాంక్ఫుల్ టు హెచ్సిఏ అసోసియేషన్స్ అండి. సో భవిష్యత్తులో పిల్లలు కూడా చాలా ఎదగడానికి ఇదొక స్టార్టింగ్ టైం కాబట్టి సో వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయడం అనేది చాలా గ్రేట్ అండి. సో పేరెంట్స్ కూడా చాలా ఓపికతో ఉంటే పిల్లలు ఎదగడానికి కూడా చాలా ఆస్కారం ఉంటుంది కాబట్టి థ్యాంక్ యూ టు హెచ్సిఏ. తీసుకొచ్చారు? మా బాబు అండి 8th class ఫ్రమ్ బోడుప్పల్. ఫేవరెట్ ఎవరు? విరాట్ కోహ్లీ. MS ధోని. ఎలా అయింది క్రికెట్ లోపల? మంచిగా అయింది, మంచిగా చేస్తున్నారు. నేనైతే బ్యాటింగ్ చేశాను. ఓకే. ఎలా అనిపిస్తుంది ఇంతమందిని చూస్తుంటే ప్లేయర్స్ ఇక్కడ ఒకటే దగ్గర? చాలా ఆనందంగా ఉంది. హైదరాబాద్ రైజ్ అవుతుందని తెలుస్తుంది ఇప్పుడు. అంతేనా? ఏంటి దేంట్లో? గేమ్స్ లో? అన్నిట్లో ఏం చేసినావు నువ్వు? బౌలింగ్ చేసినాను. అందరికి 1 over ఇస్తే నాకు 3 overs ఇప్పించినారు. నేను వచ్చిన హెచ్సిఏ సెలెక్షన్స్ కి పొద్దున 8 o'clock వస్తే ఇప్పటి వరకు అలానే నిల్చోబెట్టిండు. అస్సలు రాలే. మాకు గుడ్డి టోకెన్ ఇచ్చి పంపిస్తాడు. మేము కోరేది ఏంటంటే ఒక స్పెసిఫిక్ టైం 5 అన్నాడు. 5 అన్నప్పుడు ఇంకొంచెం మందిని పంపిస్తే బాగుంటుంది అని నా ఒపీనియన్. వస్తా. ఏమంటే నువ్వు ఏ క్లాస్? 8th. మళ్ళీ రేపు వస్తావా? ఎస్. వస్తావా? ఓకే. నువ్వు వస్తావా రేపు? వస్తా. ఏ టైంకి వస్తావు? 9 o'clock.
మళ్ళీ సఫిషియెంట్ టైం ఉండాలి దానికి కూడా మళ్ళీ టోకెన్ ఈరోజు 8:00 వచ్చినాం. టోకెన్ ఈరోజు ఈరోజు 8:00 వచ్చినాము. ఫుడ్ పార్క్ పైన కూర్చొని లేచి అంతా మొత్తం టైం వేస్ట్ అయింది. క్రికెట్ అంటే ఆ, అంత ఇష్టమా? మొత్తం టైం వేస్ట్ అయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చినాక టోకెన్ తీసుకొని వెళ్ళిపోమన్నారు. మళ్ళీ రేపు మళ్ళా మా ముందు 716 మెంబర్స్ ఉన్నారు. ఇంకా వస్తావా రేపు రావా? వస్తాం. సార్, అంటే చాలా మంది వచ్చినట్టు ఇంత క్రౌడ్ని ఎక్స్పెక్ట్ చేసినట్లు లేదు. ఎందుకంటే ఇంతమంది వస్తారని ఎవరు కూడా అనుకోము జనరల్ గా. కాబట్టి ఇంతమంది పిల్లల్ని చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది సార్? ఫస్ట్ అది చెప్పండి. అందరికి కూడా అంటే ఈ క్రికెట్ అనేది కొద్దిగా బాగా ప్యాషన్గా వాళ్ళు, ఎందుకంటే వేరే గేమ్స్కి ఇంతమంది అయితే మేము ఎప్పుడు చూడలేదు. వేరే హాకీ, ఫుట్బాల్ ఇట్లాంటి వాటికి లేదు. జరుగుతాయా అవన్నీ కూడా సార్? అంటే అంతకుముందు ఇక్కడ స్కూల్ గేమ్ ఫెడరేషన్ అయింది పక్క గ్రౌండ్లో. అప్పుడు అథ్లెటిక్స్, తర్వాత ఈ ఖోఖో ఇట్లాంటివి కూడా పెట్టారు. అప్పుడైతే ఇంతమంది క్రౌడ్ లేదు. అది కూడా స్టేట్ వైడ్గా జరిగింది. స్టేట్ వైడ్ స్టేట్ వైడ్ ఆల్ స్కూల్ సంబంధించిన ఇంతమంది రాదు. ఇంతమంది రాలేదు. ఓకే, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు చాలా అంటే మోర్ ఓవర్ దీంట్లో ఇష్యూ ఏంటంటే వీళ్ళు మాకు ప్రయర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఒకటి. తర్వాత ఇంతమంది వస్తారని కూడా చెప్పలేదు. అంటే వాళ్ళు కూడా ఏమంటారు అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారని. ఇక్కడ ఒక్కొక్క అంటే ఈ పిల్లలు అంటే స్టూడెంట్స్ వీళ్ళు వాళ్ళతో పాటు పేరెంట్స్ ఇద్దరు రావటం, దాంతో కొద్దిగా క్రౌడ్ ఎక్కువ ఉంది. మేము ట్రాఫిక్ వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకొని కొద్దిగా బయట ఇక్కడ ఆన్ గోయింగ్ పబ్లిక్ వీళ్ళకి ఎవరికి ఇబ్బంది లేకుండా వీఆర్ టేకింగ్ ఆల్ మెజర్మెంట్స్ టు మెయింటైన్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ హియర్. రేపు కూడా ఉందంట. రేపు కూడా ఒకవేళ ఎక్కువ అయితే కనుక 1-2 days ఎక్స్టెండ్ కూడా చేస్తారని అంటారు. చేస్తారంట. నేను కూడా ఇప్పుడే మాట్లాడినా. రేపు ఎల్లుండి ఎంతమందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? రేపు కూడా ఇదే మొత్తం మీద ఉండొచ్చు, ఇట్లానే ఉండొచ్చు. పార్కింగ్ ఇష్యూ ఉందని అంటున్నారు సార్ అందరూ. పార్కింగ్ వెహికల్స్ వచ్చినప్పుడు ఉంటుంది కదా. పార్కింగ్ సంబంధించి కూడా ట్రాఫిక్ వాళ్ళకి చెప్పినాం, ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోవాలని, రోడ్ల మీద పెట్టొద్దని చెప్తున్నాం. తర్వాత హెచ్సిఏ వాళ్ళు కూడా కొన్ని అంటే ఇక్కడ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు. ఓకే, మన వాటర్ కానీ, తర్వాత బనానాస్ ఇస్తున్నారు, ఎగ్స్ కూడా ఇస్తున్నారు. నేను కూడా లోపల చూసి వచ్చా. కాబట్టి ఇక్కడ అందరూ పిల్లలు ఇంత క్రౌడ్ రావటం వల్ల మేము ముందు వెళ్ళాలి అనేది కొద్దిగా ఇక్కడ అంటే గ్యాదరింగ్ ఎక్కువ అవుతుంది. మేము చెప్పినాం, వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పినాం, కొద్దిగా క్యూ లైన్లో పోతే అందరికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే లోపల కూడా మొత్తం ఒక 5 నెట్లో కూడా వాళ్ళకి ప్రాక్టీస్ చేపిస్తున్నారు, అంటే టెస్ట్ చేస్తున్నారు. బౌలర్స్, సైమల్టేనియస్గా బ్యాట్స్మెన్స్ కూడా ఒక 5 నెట్స్. వీలైతే ఇంకొంతమంది సెలెక్టర్లను పిలిపియమని చెప్పినాం, ఎస్సీ వాళ్ళకి చెప్పినాం. ఎందుకంటే ఎట్లా 10 నెట్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా మనం తొందరగా ఫాస్ట్గా అవుతుందని మేము ఆల్రెడీ చెప్పినాం. దే ఆర్ కమ్యూనికేటింగ్ విత్ దేర్ హెచ్సిఏ అఫీషియల్స్. ఏ క్లాస్? 7th క్లాస్. దీని గురించి పొద్దున్న నుంచి నించోబెట్టి లాస్ట్కి టోకెన్ ఇచ్చి మళ్ళీ రేపు వచ్చి నించోమంటే ఇష్టమా క్రికెట్ అంటే? అవునండి. లైఫ్ క్రికెట్ అంటే ఇష్టమా? ఎప్పటి నుంచి ఆడుతున్నావు? ఇప్పుడే 1 year అవుతుంది జాయిన్. 1 year అవుతుందా? స్కూల్లో ఆడుతుంటావా? ఇంకెక్కడ దాకా రాలేదా? స్కూల్లో ఆడట్లేదా? స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో. ఇష్టమైన క్రికెట్ ప్లేయర్ ఎవరు చెప్పు? తిలక్ వర్మ. నీకెవరు? విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ. ధోని. ధోని. ఎంఎస్ ధోని. ఎంఎస్ ధోని. ఎంఎస్ ధోని. ఎంఎస్ ధోని. మహేందర్ సింగ్ ధోని. 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 విరాట్ కోహ్లీ. కోహ్లీ. నా ఫ్యాన్ నేనే. నీ ఫ్యాన్ నువ్వేనా? ఓ, నువ్వు కేకపో అసలు, నువ్వు సూపర్. ఏ స్కూల్? కృష్ణవేణి. ఏం చదువుతున్నావు? 9th క్లాస్. నువ్వు అండర్ 14 వస్తావా? 2011 కట్ ఆఫ్. అంతేనా? ఓకే ఓకే. సో ఎలా అనిపిస్తుంది ఇంతమంది పిల్లల్ని చూస్తుంటే? మాకు ఛాన్స్ రావాలి, మాకు అంతేనా? ఛాన్స్ కావాలి. రేపు వస్తావా? మళ్ళీ వచ్చి సెలెక్ట్ అవుతాం. సెలెక్ట్ అవుతావా? వెరీ గుడ్. నీకు ఇష్టమైన క్రికెట్ ప్లేయర్ ఎవరు? విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ. ధోని. ఎంఎస్ ధోని. ఎంఎస్ ధోని. నీకెవరు ఇష్టం? యువరాజ్ సింగ్. యువరాజ్ సింగ్. 9th క్లాస్. సెంట్ పాస్టన్ స్కూల్. క్రికెట్ అంటే ఇష్టమా? చాలా. ఇష్టమైన ప్లేయర్ ఎవరు? ధోని. ధోని. విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ. ధోని. ధోని. ధోనియా? ధోని. మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ ని ఫాలో చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.